జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలలో రాటు తేలుతున్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలో ఉంటామని ఆయన చెప్తూ ఉంటే ఎవరు నమ్మేవారు కాదు. కానీ జరిగింది చూస్తే ప్రత్యర్థులకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇక 21 సీట్లకి 21 సాధించిన పవన్ తన పార్టీని ఇప్పుడు విస్తరించే పనిలో పడ్డాడు. అందుకుగాను ఆయన ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికని కూడా రచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలోపేతం కోసం పవన్ స్ట్రాటజీలని రెడీ చేశారు. జనసేనకి పవన్ కాకుండా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా తలొక 5 నియోజకవర్గాలని తమ సొంత పార్టీ నియోజకవర్గంతో పాటుగా తీసుకొని అక్కడ జనసేన పార్టీ పటిష్టతతో పాటుగా సంస్థాగతంగా కూడా పార్టీకి జనసత్వాలు అందించేలాగా చూడాలని కోరారు. అంతేకాకుండా జనసేన ఎంపీలు కూడా ఇదే విధంగా చేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనివల్ల పార్టీ 100కి పైగా నియోజకవర్గాలలో బలపడుతుందని జనసేన భావిస్తున్నారు. అయితే ఈ జనవాణి పేరుతో ఆయన అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలలో మమేకం కావాలని పవన్ కోరారు. నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని కూడా సూచించారు. అంతేకాకుండా వివిధ వర్గాల ప్రజానీకంతో కలిసి పనిచేయాలని కూడా, పార్టీ విభేదాలని వారిని విస్తరించడం ద్వారా మరింత దగ్గర కావాలని కూడా సూచించడం జరిగింది. ప్రతి 5 ఏళ్లకు కొత్త ఓటర్లు వస్తారు. అలాగే యువత కూడా మారుతుంది. వారి అభిరుచులు, అభిప్రాయాలు అన్నీ కూడా తెలుసుకోవాలని పవన్ కోరడం జరిగింది. ఇలా నవతరంతో కలిసిపోతే వారి ఆలోచనలు, వారి ఆకాంక్షలు అన్నీ కూడా అవగాహనకు వస్తాయని అన్నారు. అలా రేపటి తరాన్ని, యువతని కూడా పార్టీలో కలుపుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయని పవన్ సూచించారు. ఇక కూటమిలోని మిగిలిన పార్టీలతో కలిసిమెలిసి పనిచేయాలని అసలైన సందేశాన్ని పవన్ ఇచ్చారు. విభేదాలు వద్దని ఒక కోఆర్డినేషన్ తో అంతా ఒక్కటిగా ఉంటూ పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పవన్ కోరారు. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అందరికీ అవకాశాలు వస్తాయని, ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని పవన్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే కూటమితో ఎక్కడా చెడకుండా జనసేన నాయకులు మసులుకోవాలని, అంతేకాకుండా పార్టీని వీలైనంత వరకు చాప కింద నీరులాగా విస్తరించిపోవాలని పవన్ దిశానిర్దేశం చేసినట్లుగా అయితే భావిస్తున్నారు. మొత్తానికి కూటమితో ఎక్కడా చెడకుండా జనసేన నాయకులు మసులుకోవాలని, అంతేకాకుండా పార్టీని వీలైనంత వరకు చాప కింద నీరు మాదిరిగా విస్తరిస్తూ పోవాలని పవన్ దిశానిర్దేశం చేసినట్లుగా భావిస్తున్నారు. ఇక 100 అసెంబ్లీ నియోజకవర్గాలకి పవన్ జనసేన తరపున టార్గెట్ చేశారని కూడా అంటున్నారు. మరి చూడాలి ఈ జనసేన విస్తరణ కార్యక్రమాలు ఏ విధంగా దూకుడుగా ముందుకు సాగుతాయన్నది.